ఇక విజయవాడలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు అధికారులతో రివ్యూలు, ఇంక ఇది చాలదని ఇప్పుడు సింగపూర్, బహుశా రేపు యూరప్ యుఎస్ కూడా వెళ్తారు. మరి చైనాలో పెద్ద అంత దృష్టి ఉన్నట్లేదు. జపాన్ అంతకుముందు ట్రై చేసినా అయినట్ల. ఇటుపక్క ట్రంప్ దగ్గర కూడా పోతారేమో తెలియదు. ఏతావేత ఇప్పుడు రాష్ట్రంలో ఏముందయ్యా అంటే ఒక ఈసీఎం ఉన్నాడు, ఇద్దరు డీసీఎంలు ఉన్నారు. ఈసీఎం అంటే ఎక్స్టర్నల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు డీసీఎంలు, ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకో డిఫాక్టో సీఎం లోకేష్. వీళ్ళు ఎవ్వరు ప్రజలకు జవాబుదారీతనం తీసుకునే పరిస్థితులు లేరు, తీసుకోవాలని కూడా వాళ్ళు అనుకోవట్లే. ఇది కూడా ఈ 4 ఏళ్ళు ఏం జరగదులే, మేమే ఉంటాం, ఆ తర్వాత ఎలాగో ఇది లాస్ట్ చాప్టర్, క్లోజ్డ్ చాప్టర్ అయిపోతుంది. సో ఇక్కడికి సంబంధించినంతవరకు ఎట్లున్నా కూడా ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి అనే దాంట్లో ఉన్నట్టున్నారు. ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. థ్యాంక్ యూ. 11 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం పైన పదే పదే మీ పార్టీకి రాజకేష్ రెడ్డికి ముడిపెట్టి ఉడుపులు తీసుకున్నారని ప్రధానమైన ఆరోపణ చేశారు. సిట్ కూడా ఈ 11 కోట్లు సీజ్ చేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అక్కడికే వస్తుంది. స్కామ్ అంటే ఎక్కడో పుట్టాలా, ఇగో ఇక్కడ నుంచి ఇట్లా పోయింది, పాలసీ డీవియేషన్ ఇక్కడ జరిగింది, దీనివల్ల రెవెన్యూకి లాస్ అయింది. అందుకే మేము ఎప్పుడు చెప్తుంటాం, 14-19 మధ్య జరిగింది స్కామ్. సంవత్సరానికి 1300 కోట్ల ఆదాయం వచ్చే ప్రివిలేజ్ ఫీజును క్యాబినెట్లో కూడా చర్చించకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంకరెన్స్ తీసుకోకుండా జీవో ఇచ్చేసి క్యాన్సిల్ చేశారు. సీఎం నాలెడ్జ్ ఒక దాంట్లో సంతకం కూడా ఉంది. అది స్కామ్ అంటాము. స్కామ్కు అవకాశం ఉందని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే 1300 కోట్లు ఆదాయం వచ్చేది, లాస్ వచ్చింది రెవెన్యూ. ఇది కాక కిందికి బెల్ట్ షాపుల వల్ల వరకు ఎక్సెస్ రేట్తోనో, మార్కెట్ ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్తోనో చేసినవి ఆ గతం. ఇప్పుడైతే అడ్డగోలుగా మీరే చూసినారు, మార్జిన్ సరిపోదని నోటిఫికేషన్లో లేని తర్వాత పెంచారు. ఇంకా అలాగే బెల్ట్ షాపులు ఎట్లున్నాయో మీకు తెలుసు, ఎక్కడెక్కడ ఉన్నాయనేది. పర్మిట్ రూమ్లు ఎట్లున్నాయో మీకు తెలుసు. ఎంఆర్పీకి ఎక్కడ దొరుకుతుందో లేదని షాపుకు పోయిన వాళ్ళకి తెలుస్తుంది, బార్లకు పోయిన వాళ్ళకి తెలుస్తుంది, లేదా పర్మిట్ రూమ్లోకి పోయిన వాళ్ళకి తెలుస్తుంది, బెల్ట్ షాప్లో తీసుకునే వాళ్ళకు, మీకు ఎవరో తీసుకునే వాళ్ళకే, వినియోగదారులకే తెలుస్తుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని రెవెన్యూ ఏమైనా పెరిగిందా నీ పాలసీ వల్ల? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే రెవెన్యూ ఎక్కువ ఉంది. ఇప్పుడు అంతా చేస్తే 10%. నువ్వు ఇంత చేసి నువ్వేమంటున్నావు? అప్పుడు రెవెన్యూ లాస్ అంటున్నావు. మరి నువ్వు చేసిన దీనివల్ల, నువ్వు చెప్పే సోకాల్డ్ మేజర్ పెద్ద బ్రాండ్స్ అన్నీ వచ్చినందువల్ల రెవెన్యూ 30-40% పెరిగిండాలా? మరి ఎందుకు నార్మల్ గ్రోతే ఉంది, 10% ఉంది? మా హయాంలో డిస్కరేజ్ చేశాము, వాల్యూమ్స్ తగ్గినాయి, రెవెన్యూ పెరిగింది ట్యాక్సుల వల్ల, క్లియర్ కనపడుతుంది. నీ హయాంలో వాల్యూమ్స్ ఇబ్బడిముబ్బడిగా పెంచినావు, రెవెన్యూ పెరగాలి అనుకున్నట్టు. షాపులు కింది వరకు తీసుకెళ్ళావు, ఇండ్లలో పెట్టండి ఒకటే. ఇప్పుడు డోర్ డెలివరీ కూడా అంటున్నారు మీ స్విగ్గీలో ఇట్లా వాటి ద్వారా. ఊర్లలో అయితే డోర్ డెలివరీ చేస్తున్నారు అంటున్నారు. బలవంతంగా తాపించమని టార్గెట్స్ పెడుతున్నారు. మరి ఎందుకు పెరగలే? ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి క్వశ్చన్స్. ఇప్పుడు ఈరోజు ఎవరో అదే అంటున్నారు కదా, ఎక్కడో పట్టుబడింది. ఎవరిది అది? అతనికి సంబంధించి అతని బిజినెస్ ఉన్నాయి, అతని దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా? వచ్చింటే ఏమైంది? వీళ్ళే అతన్ని A1గా ఉన్న రాజకేష్ రెడ్డిని తను చాలా బ్రహ్మాండమైన వ్యూహకర్త, డాన్ అని లెవెల్లో ఉన్నప్పుడు తలకాయ ఉండేవాడు. నువ్వు ఎన్నికలు అయిపోయిన రోజు నుంచి నువ్వు ఈ స్కామ్ ఉంది మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నప్పుడు, ఎన్నికలు అయిపోయి అతను అరెస్ట్ అయింది 90 రోజుల ముందు. అన్ని రోజులు అక్కడే పెట్టుకొని కూర్చుంటాడా? 11 కోట్లు ఇది చేయడం అది పెద్ద కష్టమా? అది ఉండేటువంటి 3 నెలల ముందు వాళ్ళ ఇళ్లలోనే రైడ్స్ జరిగాయి. ఆ రోజు ఎందుకు దొరకలే? ఈరోజే సడన్గా ఎట్లా దొరికింది? ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి. అంటే ఆ రోజు పేపర్ చదివేవాడికి అంతకంటే లోతుగా ఆలోచించాడు. అమ్మాయి 11 కోట్లు దొరికింది, ఓహో ఇక్కడ ఏదో ఉంది అని అనుకోవాలి. ఇంకోటి ఎన్నికల సమయంలో దొరికిందని ఆ రోజే అతను క్లెయిమ్ చేశాడు. ఆ రోజే ఓ పెద్ద మనిషి ఎవరో ఇది నాదన్నాడు. కొన్ని ఈ రోజు కాదు, ఇప్పుడంటే స్కామ్ అంటున్నారు, చెవిరెడ్డి భాస్కర్కి లింక్ చేస్తున్నారు. ఆ రోజు తెలియదు. మరి ఆ రోజు నుంచే అతను అప్పుడే కోర్టులో వేశాడు. ఈరోజు నువ్వు ఉన్నట్టుని తెచ్చి రెండింటిని కలిపి ఇది ఎలక్షన్లు అంటున్నావు. మిథున్ రెడ్డికి సంబంధించినంతవరకు నా దగ్గర లేవు, చూశాను. కానీ అతను కావాలంటే రిలీజ్ చేస్తాడు. మా ఎంపీ లోక్సభలో మా పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీకి సంబంధించి ఒక పర్టికులర్ కంపెనీ నుంచి వర్క్